అందరికీ నమస్కారం అండి. మన మొబైల్ ఉపయోగించుకొని గూగుల్ ఫామ్ ద్వారా స్టూడెంట్స్ అందరికీ ఎస్ఐ రేటింగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయు విధానం చూద్దాం. మొట్టమొదటిగా మీ మొబైల్లో జీమెయిల్ అనేటువంటి యాప్ని ఓపెన్ చేయండి. మీ యొక్క జీమెయిల్ అకౌంట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నా యొక్క జీమెయిల్ అకౌంట్స్ అన్నిటినీ కూడా నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత మీ మొబైల్ నందు గూగుల్ అనేటువంటి యాప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సర్చ్ బార్లో గూగుల్ అని టైప్ చేయండి. గూగుల్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా కనిపిస్తుంది. వెంటనే మీరు మీ యొక్క మొబైల్ని డెస్క్టాప్ సైట్లో మార్చుకోనండి. మార్చిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే కనిపిస్తుంది. తరువాత ఈ డాట్స్ ఐకాన్ మీకు కనిపిస్తుంది. ఈ డాట్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేయగానే గూగుల్ సబ్ యాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇందలి గూగుల్ ఫామ్స్ అనేటువంటి యాప్ కూడా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మీకు నేను తయారు చేసుకున్నటువంటి గూగుల్ ఫామ్స్ ఇప్పుడు కొత్తగా తయారు చేయవలసినటువంటి గూగుల్ ఫాము న్యూ బ్లాంక్ అనేటువంటి దగ్గర క్రియేట్ కాబడుతుంది. మీరు న్యూ బ్లాంక్ని క్లిక్ చేయండి. ఇదే గూగుల్ ఫామ్. ఈ గూగుల్ ఫామ్ ద్వారా స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం. ప్రెజెంట్ ఎస్ఐ రేటింగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం. అన్టైటిల్డ్ ఫామ్ అని ఉంది. అక్కడ మీరు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ పేరుని టైప్ చేయండి. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్. డిస్క్రిప్షన్ దగ్గర మన కాలేజీ పేరు టైప్ చేయండి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో కూడా అన్టైటిల్డ్ ఫామ్ ఉంటుంది. దీన్ని కూడా క్లిక్ చేస్తే వెంటనే మీరు అన్టైటిల్డ్ ఫామ్లో మొదట ఏం ఎంటర్ చేశారో అది ఆటోమేటిక్గా డిస్ప్లే కావడం జరుగుతుంది. తరువాత ఇక్కడ మొదట చూసారా, ఇక్కడ అన్టైటిల్డ్ క్వశ్చన్ అని కనిపిస్తుంది. మొదటగా విద్యార్థి యొక్క వ్యక్తిగత వివరాలు సేకరిద్దాం. మొదటగా విద్యార్థి యొక్క పేరు, ఈ పక్కన మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్, చెక్ బాక్స్, డ్రాప్ డౌన్, ఫైల్ అప్లోడ్, లీనియర్ స్కేల్, మల్టిపుల్ చాయిస్ గ్రిడ్, చెక్ బాక్స్ గ్రిడ్, డేట్ టైం. ఇందులో నేమ్ అనగానే మనము కొన్ని అక్షరాల సమ్మిళితం కాబట్టి షార్ట్ ఆన్సర్ని ఎంచుకుందాం. తరువాత ఈ నేమ్ అనేది మనకి అవసరమైనటువంటి సమాచారం కాబట్టి
ఈ కింద రిక్వైర్డ్ అనే దాన్ని క్లిక్ చేయండి. తరువాత నెక్స్ట్ మీకు కావలసిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరణ కొరకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లస్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్. ఇక్కడ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్కి నెంబర్ ఉంటుంది. నెంబర్ అనేది కొన్ని అక్షరాల సమ్మిళితము కాబట్టి షార్ట్ ఆన్సర్నే ప్రిఫర్ చేయండి. ప్రిఫర్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రశ్న కూడా మనకి అవసరము కాబట్టి రిక్వైర్డ్ దాంట్లో పెట్టండి. తరువాత మరలా ప్లస్ని యాడ్ చేయండి. ఇందు కోర్స్ అండ్ ఇయర్ ఆఫ్ ద స్టూడెంట్ అని పెడదాం. ఇది కూడా కొన్ని పదాల సమ్మిళితం కాబట్టి షార్ట్ ఆన్సర్గా ఉంచుకోనండి. తరువాత ఇక్కడ ప్లస్ని ఉపయోగించుకొని నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అని రైట్ చేయండి. ఇది కూడా షార్ట్ ఆన్సరే కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ యొక్క క్వశ్చన్ కూడా మనకి రిక్వైర్డ్ కనుక రిక్వైర్డ్ని క్లిక్ చేయండి. తర్వాత మరలా ప్లస్ని యాడ్ చేసుకుని డేట్ ఆఫ్ ద కండక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని రైట్ చేయండి. డేట్ అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ డేట్ అని చూపిస్తుంది. మీకు చూపించకపోతే ఇక్కడ క్లిక్ చేసి డేట్ అని మార్చుకోండి. ఈ ప్రశ్న కూడా మనకు రిక్వైర్డ్ కనుక రిక్వైర్డ్ అని క్లిక్ చేయండి. తర్వాత ప్లస్ని క్లిక్ చేయండి. అటాచ్మెంట్ of your answer script here అని చెప్పి రైట్ చేయండి. ఎందుకంటే మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదా ఇతర పిల్లల యొక్క మెయిల్స్ కానీ మీరు ఎగ్జామినేషన్ పేపర్ని పంపించడం జరుగుతుంది. వారు ఇంటి వద్దనే ఎగ్జామినేషన్ రాసి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్లో లేదా ఇమేజెస్ డాక్యుమెంట్లో లేదా ఇతర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్లో లేదా ఒక స్ప్రెడ్ షీట్ మాదిరిగా తయారు చేసి వారు ఈ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ని ఈ గూగుల్ ఫామ్ ద్వారా అందజేయడం జరుగుతుంది. సాధారణంగా మనము ఆన్సర్ స్క్రిప్ట్ని ఎవాల్యుయేషన్ చేయడానికి ఈజీగా ఉండేది పీడిఎఫ్ కాబట్టి పిల్లలకు పీడిఎఫ్ ద్వారా మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ని పంపించండి అని చెప్పి వారిని సిద్ధపరచండి. ఇక్కడ చూడండి మల్టిపుల్ చాయిస్ అని ఉన్నది, దీని మీద క్లిక్ చేయండి. ఇందులో
ఫైల్ అప్లోడ్ అనేటువంటిది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ కింది మాదిరిగా కనిపిస్తుంది. మీరు కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఈ కంటిన్యూ అని క్లిక్ చేయగానే ఎలో ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్ టైప్స్ అని అన్నది. అవును, ఒకటే కాబట్టి క్లిక్ చేయండి. ఇందులో మనకు ఆన్సర్ స్క్రిప్ట్ని పిల్లల ద్వారా పీడిఎఫ్ ద్వారా మనం సేకరిస్తున్నాం. పీడిఎఫ్ని క్లిక్ చేయండి. ఫైల్ యొక్క సైజుని ఫిక్స్ చేయండి. మీరు ఫైల్ యొక్క సైజుని 1 GB ఫిక్స్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫైల్స్. పీడిఎఫ్ని పిల్లల ద్వారా తీసుకునేటప్పుడు ఎగ్జామినేషన్ పేపర్ ఒకటే ఉండాలి కాబట్టి మీరు కూడా ఒకటినే ఉంచండి. ఈ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ రిక్వైర్డ్ కనుక రిక్వైర్డ్లో పెట్టండి. ఈ విధంగా గూగుల్ ఫామ్ ద్వారా పిల్లలకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది ఒకటి సపరేట్గా పొరపాటున యాడ్ కావడం జరిగింది. ఈ విధంగా పొరపాటున యాడ్ అయిన దాన్ని డిలీట్ అనే దాన్ని ఉపయోగించుకొని డిలీట్ చేసేయండి. చూడండి, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ జీడీసీ పెరుమలపురం, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, రిజిస్టర్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్, కోర్స్ అండ్ ఇయర్ ఆఫ్ ద స్టూడెంట్, నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్, అటాచ్మెంట్ ఆఫ్ యువర్ ఆన్సర్ స్క్రిప్ట్ హియర్ అనేటువంటి వాటిని అన్నిటినీ కూడా మనమే టైప్ చేసుకోవడం జరిగింది. ఇది టైప్ చేసిన తర్వాత ఈ చూడండి, టాప్లో గూగుల్ ఫామ్ యొక్క టాప్లో కొన్ని ఐకాన్స్ కనిపిస్తాయి. ఈ ఐకాన్స్లో ముఖ్యమైనది చూడండి, సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో పిల్లల యొక్క మెయిల్స్ని మనం కలెక్ట్ చేయాలి. అది కంపల్సరీ, ఎందుకంటే గూగుల్ ఫామ్ ద్వారా ఈ లోపలికి వెళ్ళేటువంటి పిల్లలందరికీ కూడా ఈమెయిల్ అనేది కంపల్సరీ. కాబట్టి కలెక్ట్ ఈమెయిల్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఎగ్జామినేషన్ అనేది ఒకసారి మాత్రమే నిర్వహించాలి కాబట్టి లిమిట్ టు 1 రెస్పాన్స్ క్లిక్ చేయండి. తర్వాత సేవ్ చేయండి. తర్వాత సెట్టింగ్స్లో ప్రెజెంటేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రెజెంటేషన్లో మనం ఎటువంటి మెసేజ్ని కూడా టైప్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎస్ఐ రైటింగ్ ఎగ్జామినేషన్ కాబట్టి. క్విజెస్, అదే మీరు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ ఎస్ఐ రైటింగ్ కాకుండా క్విజ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే మేక్ ఏ క్విజ్ అనేటువంటిది క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత కింద సేవ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇది మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ కాదు కాబట్టి దీన్ని డిజేబుల్ చేయండి. తర్వాత సెండ్ అనే వాటిని క్లిక్ చేయండి. ఇక్కడ సెండ్ అనే దాంట్లో క్లిక్ చేసిన తర్వాత మీకు సర్వసాధారణంగా విద్యార్థులందరికీ మెయిల్స్ పంపడం అనేది కొద్దిగా కష్టం కాబట్టి లింక్ ద్వారా విద్యార్థులకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే సింపుల్గా విద్యార్థులు లాగిన్ కావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత షార్ట్ యూఆర్ఎల్ నొక్కండి. ఆ యొక్క గూగుల్ ఫామ్ షార్ట్గా తయారు కావడం జరుగుతుంది. తర్వాత కాపీ కొట్టండి. కాపీ అయిన తర్వాత ఈ యొక్క లింక్ని విద్యార్థులకు షేర్ చేయండి. వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.
షేర్ చేసిన తర్వాత విద్యార్థులు సులభంగా ఈ గూగుల్ ఫామ్ని క్లిక్ చేసి గూగుల్ ఆల్రెడీ నేను సైన్ ఇన్ అవ్వడం వల్ల విద్యార్థి కూడా వారి యొక్క మొబైల్ ద్వారా సైన్ ఇన్ అయి ఉండడం వల్ల సులభంగా గూగుల్ ఫామ్లోకి ఎంటర్ కాబడి వారి యొక్క ప్రైమరీ డేటాను వారు ఇంట్లో రాసిన ఎగ్జామినేషన్ డేటాను ఇక్కడ యాడ్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎస్ఐ రైటింగ్ ఎగ్జామినేషన్ను గూగుల్ ఫామ్ ద్వారా చేయవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.